హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అల్లు అర్జున్ ఉదంతం ఒకవైపు, మరొక వైపున సినీ రంగం మొత్తం మరొకసారి మరొక ముఖ్యమంత్రి ముందుకి రాబోతోంది. దాంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటుగా జగన్ ఇంటి దగ్గర రాజకీయం మారబోతోందా? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. అల్లు అర్జున్ ఉదంతంలో ఏదైతే ఇవాళ శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి అల్లు అరవింద్ తర్వాతన దిల్ రాజు కలిపి 2 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం ఒక ఎత్తు. రెండవ వైపునొచ్చి రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దలు, హీరోలు కూడా కూర్చోబోతున్నారు ముఖ్యమంత్రితో. దీన్ని ఈ రెండింటి ఏ కోణంలో చూడాలి? ఇప్పుడు కొంత రాజకీయ కోణం ఇందులో ఉంది, మనం లేదని చెప్పడానికి లేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ, వ్యవహరిస్తున్న విధానం కానీ కొంత రాజకీయం కనిపించింది. అందులో ఆయన కొంత వ్యక్తిగతంగా వెళ్తున్నాడని కూడా అనిపించింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన విచారకంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరో మన కాంగ్రెస్ పార్టీ లీడరే, నేను వీడియో చూశాను ఈరోజు, సంక్రాంతి లోపలనే మొత్తం ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలి, అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు, వెళ్ళాలి అని చెప్పి. అది కరెక్ట్ అయిన విధానం కాదు, అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అంశమే కాదు. ఇక్కడ అందరూ కూడా సెటిల్ అయి ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ పెద్ద దూరం కాదు, 4 గంటలు అటు చేరుకుంటారు. ఈ రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆ అనుబంధాలు ఉన్నవి. అవి రాజకీయ నాయకులకే కాదు, సినిమా వాళ్ళకే కాదు, మనలాంటి వాళ్ళు సామాన్య వాళ్ళకు కూడా అనుబంధాలు ఉన్నాయి. ఎవరు అది అంత సులభంగా తెగిపోయే పరిస్థితి కానీ, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రము, మేము తెలంగాణ వాళ్ళము, మీరు ఆంధ్రులు అనేటువంటి అంత విభేదాలు కానీ వస్తాయి, అది ఏదో విడిపోతారు అని నేనైతే అనుకోవటం లేదు. ఆయన పిలిపించినంత మాత్రాన ఇప్పుడు వేరే మిగతా కొన్ని రాజకీయ నాయకులు కూడా అంటున్నారు ఆ మాట, సినీ పరిశ్రమ తరలిపోతాదేమో, ఇది కావాలని రేవంత్ రెడ్డి వీళ్ళని రెచ్చగొడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా వ్యవహరిస్తున్నాడు, ఫిలిం ఇండస్ట్రీ అక్కడికి పోవడానికి సహకరిస్తున్నాడు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూ దొరుకుతూనే దాని మీద ఆయన ఆవేశం వ్యక్తం చేసి, నేను రాయితీలు ఇవ్వను, ప్రత్యేక షోలు అనుమతించను అంటానే సినిమా పరిశ్రమ తరలిపోతుంది ఇంకొక రాష్ట్రానికి. అసంభవం. ఇక్కడ అన్ని వనరులు సమకూర్చుకొని ఉన్నప్పుడు ఈ అన్ని వదిలేసి వెళ్ళిపోయడానికి ఇది సినిమా ఏం కాదు, నిజ జీవితంలో అలాంటివి జరిగేటువంటి అవకాశం తక్కువ. కొంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మనం ఇక్కడ స్టూడియో ఉంది, అక్కడ కూడా స్టూడియో పెట్టుకుంటాము, అక్కడ కూడా షూటింగ్లు చేస్తాము, అక్కడ కూడా ఆఫీసులు పెట్టుకుంటాము, అక్కడ కూడా గెస్ట్ హౌస్లు పెట్టుకుంటాము అనేది ఉంటుందేమో కానీ పరిశ్రమ తరలిపోయే పరిస్థితి లేదు. వాళ్ళ భారతదేశంలోనే తెలుగు సినీ పరిశ్రమకు మంచి పేరుంది, మంచి క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి అనేటువంటి పేరు ఉంది. ఈ మంచి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నవి. పరిశ్రమలో అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాంటి పరిస్థితుల్లో తరలిపోయేది ఏముంది? ఓకే, ఇంకొక యూనిట్ అక్కడ డెవలప్ కావచ్చు, తప్పులేదు. అంటే ఇప్పుడు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకొని ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ కావాలనుకున్నారు ఎప్పటి నుంచో. రామనాయుడు కూడా స్టూడియో కొడతాడు, స్థలం వెనక్కి తీసుకున్నారు, స్టూడియో కట్టలేదు. అట్లా ఇక్కడ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అన్నప్పుడు అక్కడ కొన్ని పరిశ్రమలు కూడా రావాలి, సినీ పరిశ్రమ వస్తే కూడా బాగుంటుంది అని అనుకుంటారు. అనుకుంటే ఇక్కడ ఊరు వదిలేసి అక్కడ ఆ ఊరికి బొమ్మని పోతారా? కాదు కదా, అక్కడ కూడా డెవలప్ చేస్తారు, తప్పేం లేదు దాంట్లో. అక్కడ కూడా స్టూడియోలు కావాలంటే పెట్టచ్చు. అది ప్రభుత్వం ప్రోత్సహిస్తే కనుక అవన్నీ చేస్తారు ఎక్కడైనా. అప్పుడు ఇంతకుముందు చెన్నైలో ఉండి హైదరాబాద్ ఎందుకు వచ్చారు అందరు? అప్పుడు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వటం వలన ఫిలిం నగర్, అక్కడ ఫిలిం నగర్ అని చెప్పి కాలనీ ఇవ్వటం వలన, భూములు
స్థలాలు ఇవ్వటం వలన, రాయితీలు ఇవ్వటం వలన ఆ పరిశ్రమ తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. అట్లని అక్కడ చెన్నైలో సినీ ఇండస్ట్రీ ఏమైనా తగ్గిపోయిందా? లేదు కదా. అక్కడ కూడా మామూలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే. ఒకవేళ విజయవాడ కేంద్రమా, విశాఖపట్నం కేంద్రమా డెవలప్ చేయాలంటే చెయ్యండి, వచ్చేవాళ్ళు వస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఎంతసేపు విమానంలో పోతే 40-50 నిమిషాలు, కార్లో పోతే 4 గంటలు. ఏమిటి అక్కడ ఏం పెద్ద అంటే తమిళనాడు నుంచి ఇక్కడికి రావడానికంటే తమిళనాడులో తర్వాత మనం ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడింది, తమిళనాడులో తమిళ ఇండస్ట్రీ స్థిరపడింది. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వేరే భాష ఉన్నది కదా, ఒకటే భాష సినిమా కదా ఇక్కడ వచ్చేటప్పుడు. అప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది రెండు చోట్ల డెవలప్ కావాలంటే? ఇక్కడ తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు అనే వివాదం తెలంగాణ వాళ్ళు కొంతమంది తీసుకొస్తున్నారు కదా. అది అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఏదో కొంతమంది ఊరికినే ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద శాలితీలు కాదులేండి, ఇదంతా కావాలని మాట్లాడుకునే పబ్లిసిటీ కోసం మాట్లాడేవాళ్ళు తప్పించి. అంతే, అదే నేను చెప్తున్నా. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు ఇష్యూ ఇది ఏది, వీళ్ళు అందరూ ఇవాళ తల వంచినట్టు. అంటే ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టిక్కెట్ల రేట్లు పెంపు గురించి వివాదం వచ్చింది. ఆయన రేట్లు ఈ స్థాయికి తగ్గిస్తానంటే లేదు లేదని చెప్పేసి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి వెంట పెట్టుకుని తీసుకొచ్చారు. సినిమా అగ్ర హీరోలు అందరూ వచ్చారు, కూర్చుని మాట్లాడారు ఆ రోజున. అలాంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ క్రియేట్ చేసినట్టు అనుకోవాలా ఈ ఉదంతం ద్వారా? అంతే కదా. మరి అవకాశం దొరికింది, మాట్లాడాడు. సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు చూడు, ఆయన మరి సేమ్ అపాయింట్మెంట్ రేపు ఇచ్చాడు, అక్కడెక్కడో కలుస్తున్నాము, అందరం వెళ్ళి మాట్లాడుతున్నామని చెప్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఎవరు? మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్తున్నాడు. దిల్ రాజు కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక్కడ ఏమైందంటే ఎవరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళు అభివృద్ధి చేయటము, వాళ్ళు చెప్తే వినడము, ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ మనం విచిత్రంగా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు. ఇప్పుడు అంత కఠినంగా, ఇప్పుడు మనం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎంత కఠినంగా మాట్లాడాడో చూసాం. తను ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక షోలు అనుమతించాను, రేట్లు పెంచాను అన్నాడు. మరి వీళ్ళు వెళ్ళి రేపు కలిస్తే కనుక మళ్ళీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటే ఆయనకేం పరువు ఉంటుంది? ఆయనకు పరువు ఏముండదు. అది నేనైతే వెనక్కి తీసుకుంటాడని అనుకోవటం లేదు. ఏమో ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోవచ్చు. సరే, ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మేము ఎస్ ఆయన కూడా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కలిపి 2 కోట్లు ఇస్తున్నాము, అల్లు అర్జునే కోటి ఇస్తున్నాడు, నిర్మాత 50 లక్షలు ఇస్తున్నాడు, డైరెక్టర్ 50 లక్షలు ఇస్తున్నాడు, 2 కోట్లు ఇస్తాము అని మాట్లాడి మేము పోయి ఆ అబ్బాయిని చూస్తాము అని సీఎం అంత సీరియస్ అయినాక కదులుతారా? ముందు ఆ తెలివి లేదా? ఉండాలి కదా, ఆ తెలివి ఉండాలి కదా. ఒక సంఘటన జరిగినప్పుడు బాధ అనేది ఉండాలి కదా, బాధతో మాట్లాడాలి, దానికి సంబంధించిన సహాయం చెయ్యాలి. జరిగిన సంఘటన చిన్న విషయం అయితే కాదు, అది బౌన్సర్ల తప్పు ఉండొచ్చు, పోలీసుల నిర్లక్ష్యం అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. మనమేం పోలీసులు ఏమో కరెక్ట్గా వ్యవహరించారని నేనైతే అనటం లేదు. పోలీసుల నిస్సహాయతను, నిర్లక్ష్యమో అక్కడ కనిపిస్తుంది క్లియర్గా, కంట్రోల్ చేయటం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీ పోలీసు వ్యవస్థనే నువ్వు సక్రమంగా పెట్టుకోలేని పరిస్థితి, ఒక సంఘటన జరుగుతుంటే చూడండి అక్కడ జరుగుతున్నది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నది 24 గంటల డ్రెస్సులతో రెడీగా కూర్చొని వెహికల్స్ పెట్టుకొని ఉంటారు. ఎక్కడుంది? అది బుద్ధ భవన్లో ఉంది. బుద్ధ భవన్ నుంచి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎన్ని నిమిషాలండి? 10 మినిట్స్లో వస్తారు. 10 మినిట్స్ అంతే ఫోన్ చేస్తే. వాళ్ళని ఎందుకు పిలిపిలేదు అంత జరుగుతుంటే? మీరు ఒక సిఐ, ఎస్ఐ, ఒక ఏసీపీలు పోయి, ఒక 10 మంది కానిస్టేబుల్ పోయి చేయగలిగినటువంటి వ్యవహారం అది. ఎందుకు పిలిపించలేకపోయారు? పిలవలేదు వాళ్ళను, పిలిపించి ఉండాలి కదా. ఇక్కడ ఇప్పుడు సిటీలో విపరీతమైనటువంటి పోలీసు ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, రకరకాల ఫోర్సులు. ఇప్పుడు ఏదన్నా రాజకీయంగా సంఘటనలు జరిగితే నిమిషాలు ఎలా వస్తున్నారు? వేళ్లలో దిగుతున్నారు కదా. ఆ రోజు దిగారా? లేదు కదా. అందువల్ల ఇక్కడ వైఫల్యాలు అన్నవి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్నవి.
వాళ్ళు కూడా దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వీళ్ళు దిద్దుకోవాలి. సినిమా యాక్టర్లు కూడా మేమేదో సినిమా యాక్టర్ అయిపోతానే ఎక్కడ లేని అధికారాలు మాకు వచ్చే నేను బౌన్సర్లను పెట్టుకుంటా, వాళ్ళు పోలీసులు కూడా తోసి పారేస్తారు, నా మీద ఈగ వాళ్ళకుండా నేను ఏ ప్రోగ్రామ్ కానీ పోయేస్తా బయటికి అనే విధానం కరెక్ట్ కాదు. అది కూడా నువ్వు కూడా ఒక పౌరుడివే. ఏమి ఇప్పుడు ఏదైనా సెక్షన్లు రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లు ప్రధానమంత్రికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటి, నీకైనా ఒకటి, నాకైనా ఒకటి. అది తెలియదు ఆ మాత్రం. అసలు వాడు ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. ఆ సంఘటన జరిగింది రాత్రి అయితే నీ ముందరే అక్కడ గొడవలు జరిగాయని నీకు తెలిసి చనిపోయిన విషయం నాకు పొద్దున్న తెలిసింది 8 గంటలకు అంటాడా? అంటే నీకు కనీసము తెలుసుకునేటువంటి అరే ఏమో అక్కడ ఏదో జరిగింది, ఏం జరిగింది అని చెప్పి ఒక ఆత్రత ఉండాలి కదా. ఏమైనా జరిగిందా, ఏమైనా చనిపోయారా, ఏమైనా దెబ్బలు తగిలాయా, అంత క్రౌడ్ వచ్చింది అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? పండుకొని 5 నిద్రపోయి పొద్దున్న 8 గంటలకు నాకు ఎవరో చెప్పారంటాడా? రాత్రి రియాక్ట్ అయి ఉండాలి కదా, కాలేదు. అంటే మీకు అంత నిర్లక్ష్యం పనికిరాదు కదా. ఎవరండి వాళ్ళు? పబ్లిక్ అండి, సామాన్య పౌరులు. మరి ఒక ఆమె చనిపోయిందంటే నీకు కొంచెమన్నా బాధ లేదా? నేను అతని స్టైల్ చూసావా? సినీ ఇండస్ట్రీస్ అంతా ఆయన ఏదో పెద్ద జైలుకి వెళ్ళి స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టు మొత్తం పోయి కౌలించుకుంటారు అందరూ. మళ్ళీ ఆ దృశ్యాలను చూపిస్తున్నారు, మొత్తం కౌలించుకుంటారు. ఏం జరిగిందని అందరూ పోయి కౌలించుకుంటారు అతన్ని. అక్కడ అబ్బాయి ప్రాణం వస్తు స్థితిలో ఉంటే ఏంటి అని చెప్పి తెలుసుకుంటామనేటువంటి అనే ఆలోచన కూడా మీకు లేదు. అవన్నీ చేయొచ్చా? చేయకూడదు కదా. అంటే మీరు ఎంతసేపు ఉన్నా కూడా మీరు ఒకటి సంపాదించుకోవాలి, రేట్లు పెంచాలి. 300 టికెట్లు, 1000 రూపాయలు, 2000 రేట్లు పెంచుకొని మీరు ఎవరు బాగుపడుతున్నట్టు? ఇప్పుడు ఒక నిర్మాత ఎవరో ఇంటర్వ్యూలో నేను చూశాను, మొత్తం వాళ్ళే తినేస్తారు, మా వరకు కూడా రాదు అది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఒక 4 ఫ్యామిలీలు సినీ ఇండస్ట్రీని ఇవాళ లీడ్ చేస్తున్నాయి, అంటే కంట్రోల్ చేస్తున్నాయి. సినిమా థియేటర్లను కూడా లీజ్ తీసుకొని ఉన్నారు ఆ 4 ఫ్యామిలీలే. రాష్ట్ర వ్యాప్తంగా 90% సినిమా థియేటర్లు లీజుకు తీసుకొని ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ ఎవరికి పోతుంది? ప్రజలు సొమ్ము ఎవరికి పోతున్నది? అంటే నువ్వు పెట్టిన ఖర్చు, సినిమా తీసిన దానికి నువ్వు 4-5 రోజుల్లోనే ఆ అమౌంట్ అంతా రిటర్న్ వచ్చేయాలి, దానికి మళ్ళీ రెట్టింపు రావాలి అనేటువంటిది ఆలోచిస్తారా? ఇంతకుముందు గతంలో అట్లా ఉండేది ఎప్పుడన్నా? లేదు కదా. ఎన్ని రోజులు సినిమా ఆడితే అంత రెవెన్యూ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. 300 రోజులు ఆడింది, సంవత్సరం ఆడింది లోపల సినిమా, 1 సంవత్సరం ఆడింది, అప్పుడు చెప్పుకునేవాళ్ళు గొప్పగా. నువ్వు ఆడే కొద్దీ నీకు రెవెన్యూ వస్తూనే ఉంటుంది కదా, ఆయన తగ్గిపోదు కదా. అలా కాదు, ఇప్పుడు సినిమా అలా రిలీజ్ కావాలా, తెల్లవారులు షోలు వేసుకోవాలి, రేట్లు పెంచుకోవాలి, దోపిడీ చేసేయాలి. దీనికి ప్రభుత్వాలు అంగీకరించాలి, సహాయం చేయాలి. ఇప్పుడు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో మొండిగా ఉంటాడు, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాడు, ఆయన కూడా అయ్యాడు. మరి ఏం చెప్పాలి దానికి? ఇప్పుడు ఈయన ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, ఇప్పుడు తెలివి వచ్చి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చావు ముందే? నువ్వు కూడా ఇవ్వకుండా ఉండాల్సింది కదా ముందే, ఇప్పుడు చెప్తావా ఆ మాట? కాదు కదా. అరే మీరు దోపిడీ చేస్తున్నారే, సినిమా చూసేవాళ్ళు వాళ్ళకి పోతే రేపు పోతారు, ఎల్లుండి పోతారు. 3000 రూపాయలు అడిగితే 1100 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చానని చెబుతున్నాడు ఆయన. టికెట్ 3000 రూపాయలు, బెనిఫిట్ షోకి 3000 రూపాయలు పెంచుకుంటామంటే నేను 1100కి ఇవ్వడం ద్వారా గొప్ప త్యాగం చేశాను, గొప్ప కంట్రోల్ చేశానని చెబుతున్నాడు. మరి ఏమైనా అర్థం పడతా ఉందా? 1100-1200 పోనీ ఆ 1100-1200కైనా అమ్ముతుంటారు అక్కడ? లేదు కదా, మళ్ళీ బ్లాక్ లో అమ్ముతుంటారు అక్కడ. ఎవడిస్తాడు 1100కి? ఇవ్వరు. 2000 అంటాడు కౌంటర్లో. ఎక్కడిచ్చాడు? అందరూ చూడండి, ఇంటర్వ్యూలు చేస్తే చెప్తున్నారు కదా, మేము 2000 టికెట్ కొనుక్కున్నామని. ఇప్పుడు ఇంత దోపిడీనా? సినిమా రంగం కూడా అట్లా తయారైపోయింది. అదేదో పెద్ద ఇదైపోయినట్టు, క్రౌడ్ వచ్చినట్టు, క్రౌడ్ లేకపోయినా క్రౌడ్ వచ్చినట్టు, ఏదో అడ్డంకులు ఉన్నట్టు, 30 నుంచి 40 మంది బౌన్సర్లు అండి. నాకు అర్థం కాలేదు. అంటే ఒక ప్రత్యేక వ్యవస్థను మీరు పెట్టుకుంటారా? ఈ రాజ్యాంగంలో యాక్సెప్ట్ చేస్తారా ఎవరన్నా? చట్టం ఏంది? పెట్టుకునేసి మొత్తం పోలీసులు కూడా తోసేశారు. చూశాను నేను విజువల్స్లో, పోలీస్ కానిస్టేబుల్ కూడా తోసేశారు వాళ్ళు బౌన్సర్లు. మరి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లైనా కూడా ఆలోచించాలి కదా. ఏమి నువ్వు ఆ సినిమాకు
ఇప్పుడు పోయావు, బ- వచ్చి ఉంటారు నీ యొక్క అభిమానులు, వాళ్ళని పలకరించాలి. నీ ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే అక్కడికి ఇంట్లో కూర్చొని ఎట్లంటే మళ్ళీ హాయిగా మనం వేరే వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను అడిగేది, బేసిక్గా ఇవాళ సినిమా ఇండస్ట్రీ వెళ్ళి కలవడంతో మళ్ళీ రేట్లు పెంచేటటువంటి పర్మిషన్ ఇస్తారా? అలా ఇవ్వడం అనేటటువంటి దాని ద్వారా ఈ మధ్యవర్తిత్వం దిల్ రాజు చేసి సక్సెస్ అయినట్టు అనుకోవాలా? చూడండి, నేనైతే చెప్తున్నాను, ఆయన సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. బయట చెప్పలే, ప్రెస్ మీట్లలో ఎవరైనా అడిగితేనో చెప్పలే. అసెంబ్లీలో ప్రకటించాడంటే ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఒక ముఖ్యమంత్రి ఏదైనా అసెంబ్లీలో ఒక నిర్ణయాలు ప్రకటిస్తే అది జీవో ఇచ్చినట్టే లెక్క. అంటే మీరు కాబట్టి చట్టం చూసుకోండి, అసెంబ్లీ యొక్క నియమని, అది చట్టం అయి తీరాలి. ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేస్తే అసలు ఆయన్ను తిట్టి అందరూ తిట్టారు, ఏమయ్యానికి ఏమైనా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని. వీళ్ళే రాయవారం నడిపినంత మాత్రాన ఆయన లొంగిపోతే ఏ విధంగా పరిపాలన చేస్తాడు రేపు ముఖ్యమంత్రిగా? అనేక విషయాలు వస్తాయి, ఇంకా ఇదొకటే కాదు సమస్య, చాలా సమస్యలు వస్తాయి. అన్నిట్లో గంభీరంగా మాట్లాడము, మళ్ళీ కాంప్రమైజ్ కావడమా, ఇప్పుడు అనుమానాలు కూడా వస్తాయి. ఏమో తిని పరిశ్రమ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నాడో కాబట్టి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడేమో, తీసుకోవడానికే అలా అన్నాడేమో అని జనం అనుకోరు, అనుమానం పడతారు కదా. ఏం మీ మీద నిజాయితీ ఉందే? రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడని ఇవాళ జనం నమ్ముతున్నారా? ఎవ్వరు నమ్మరు ఈ కాలంలో. ఆయనే కాదు, ఎవ్వరు ముఖ్యమంత్రి, ఏం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే నిజాయితీగా పరిపాలన చేస్తున్నా నమ్ముతున్నారా ప్రజలు? ఏమి నమ్మటం లేదు, నమ్మరు. అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకునే ఉంటారు, ఏం జరగాలని అన్ని జరుగుతున్నాయి. నేను ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉదాహరణలు చెప్తాను ఎక్కడెక్కడ ఏమేమి జరిగేది ఆంధ్రలో, తెలంగాణ. కాబట్టి ఇక్కడ అతను ఇప్పుడు సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటించాడు, అది చట్టం అయిపోయింది. నువ్వు వెనకడుగు వేస్తే నీది పెద్ద తప్పు అవుతుంది. కోర్టులో కేసు కూడా పెట్టచ్చు ఆయన మీద. రైట్. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ జగన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు రేవంత్ని పట్టించుకోలేదు, ఏదో ఒక ప్రెషర్ టాక్టిక్స్ ప్లే చేస్తే అప్పుడు స్పందిస్తున్నారు. అదే చంద్రబాబు గారి విషయంలో అయితే అందరూ విష్ చేయడం కానీ, లేదా కేసీఆర్ విషయంలో వెళ్ళి విష్ చేయడం కానీ జరిగింది. ఏంటి తేడా వీళ్ళిద్దరు? తేడా అంటే ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ విధానాల్లో వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పోతారు. ప్రతి ఒక్కరికి అనుకూలంగాను పోతూ ఉంటారు. ఏది తీవ్రంగా వ్యతిరేకించి నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతులు ఉండవు వాళ్ళ దగ్గర. వీళ్ళిద్దరు అలా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అయినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ వెనకడుగు వేయడు. అది దాని మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకోగలుగుతాడు. అలాగే ఇతను కూడా కొంత అలాగనే వెళ్తున్నాడు. ఇప్పుడు చూసాం కదా, హైడ్రా విషయంలో వెనకడికి ఏం వేయలేదు, ముందుకే వెళ్తున్నాడు. సరే, కొంత తాత్కాలికంగా ఇప్పుడు ఆగింది. నిర్ణయాలు అయితే అమలు చేస్తున్నారు, ఇంకా అక్కడక్కడ నోటీసులు ఇస్తున్నారు, పగలగొడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ జరగకుండా ఏం లేవు. ఈ వాళ్ళ యొక్క వైఖరి బట్టి ఉంటుంది, వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలు వేరు, ఈ వ్యక్తిత్వాలు వేరు. ఇప్పుడు ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారా చెప్పండి? తీసుకోరు. అన్నీ ఆయన పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. చూద్దాము, ఆలోచిద్దాము అని చెప్తుంటాడు పోయిన వాళ్ళందరికీ, సరే అంటుంటాడు. అప్పటికప్పుడు డెసిషన్స్ అనేవి కనిపించవు. ఏదైనా ఒకటో రెండో తప్ప 98% కనిపించవు ఆయన దగ్గర. అదే రాజశేఖర రెడ్డి చూసామా, అంత స్పాట్ 2 minutes అంతే, 2 minutesలో నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కొంత అతను బయలో కప్పలాగా ఉండగలిగినాడు, కానీ సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరేమనుకుంటున్నారు నా గురించి, ప్రజలేమనుకుంటున్నారు, అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు సరిగా పరిపాలన చేస్తున్నారా లేదా, అవినీతి జరుగుతుందా, జనంలో ఎలాంటి రియాక్షన్ ఉంది అనేది తెలుసుకోలేకపోయాడు. ఫ్రీడమ్ వదిలేసాడు. వాళ్ళు వదిలేయడం వలన తనకు సమాచారం సరైనది లేకపోవడము, ఆయన అనుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళిపోయాడు తప్ప, అతని మనసులో కూడా అలాంటిదే, రాజశేఖర్ లాంటిదే. నిర్ణయం తీసుకుంటే ఎస్ అంటే ఆ పని వెంటనే జరగాలి అనుకుంటాడు, కోరుకుంటాడు, అది ఆదేశాలు కూడా ఇస్తాడు.
అందుకు తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఇతను కూడా అలాంటి మనిషే. రేవంత్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసుకుంటే చూస్తున్నాము. చాలా వాటి విషయాల్లో ఎప్పటికెప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు, పనులు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ లెటర్ సీఎం ఆఫీస్ పెట్టామనుకోండి, సాయంత్రంలోగా మన మొబైల్ మెసేజ్ వస్తున్నది, ఆ యొక్క వినతి పత్రము ఎవరికి పంపించామో అదిగో ఈ నంబరు, రెఫరెన్స్ నంబరు, ఈ డేటు, పలానా వాళ్ళకి పోయింది, వాళ్ళని కలవండి అని చెప్పి మెసేజ్ వస్తున్నాయి. అంటే ఇమ్మీడియట్ యాక్షన్ నడుస్తున్నది సీఎం ఆఫీస్లో. లేటుగా ఏమి ఉండటం లేదు. కాకపోతే ఏంటి, రాజకీయ కోణంలోకి వచ్చినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. ఇప్పుడు కేంద్రంలో అంత ఓయబ్బా మేము క్రమశిక్షణ భక్తి మాకు ఎక్కువ, దేశభక్తి ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ, అవినీతికి దూరంగా ఉంటామంటే అని పరిపాలన చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ మీద కూడా జనం అనుమానాలతోనే ఉంటారు. ఏమో వీళ్ళు కూడా ఏం చేశారో, ఈయన సంపాదించుకున్నాడో. ఇక్కడ కిషన్ రెడ్డి మీద ఎన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ బండి సంజయ్ మీద ఎన్ని అనుమానాలు ఉన్నాయి, ఇద్దరు మంత్రులు, మరి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తాయి కదా. జనం అంత సులభంగా ఇవాళ రాజకీయ నాయకుల్ని అవినీతి లేకుండా వీళ్ళు ఉన్నారు అంటే నమ్మడం లేదు. రైట్. ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి పిలుపు అంటే వీళ్ళందరినీ దిల్ రాజు వీళ్ళని కలుపుతున్నాడు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో పవన్ కళ్యాణ్ అయితే ఏదో మీటింగ్లో కూడా దిల్ రాజుని మీ రెడ్లు చంపేస్తున్నారా మమ్మల్ని అని కూడా మాట్లాడుకొచ్చారు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీలోనేమో కంప్లీట్గా చిరంజీవి మానిటర్ చేశారు. ఇక్కడ చిరంజీవి దగ్గరుండి హీరోలందరినీ పట్టుకొచ్చి మాట్లాడించడం ఇదంతా చేశారు. అక్కడ దిల్ రాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏంటి తేడా? అక్కడ చిరంజీవి లాంటి వాళ్ళు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేదు. అక్కడ ఏంటంటే అక్కడ పరిస్థితులు పట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత సులభంగా ఎవరికి ఈల్డ్ కాడు అనేటువంటిది రావటం, తను కాంగ్రెస్ పార్టీలో ఉండటము చిరంజీవి తను వెళ్ళి చెబితే వింటాడేమో అని వీళ్ళందరూ గ్రూపు కట్టి, అందులో ఆయన కమ్మ సామాజిక వర్గం కదా, కాపు సామాజిక వర్గం కదా, కమ్మ అయితే మళ్ళీ వ్యతిరేకిస్తాడేమో అని చెప్పి ఈయనను ముందు పెట్టి పోయారు. అయినా కూడా ఈయన చెప్పినా కూడా ఆయన అన్ని చేయలేదు. 100 రూపాయలకు మించి పెంచడానికి ఇవ్వలేదు టికెట్. 100 రూపాయలకు మించి పెంచడానికి ఇవ్వాలి టికెట్కి, ఇవ్వలేదు, ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు రాజకీయం చేయాలని చేసినా కూడా ఒప్పుకోలేదు ఆయన. ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉన్నాడు ఆయన. ఉండి ఆదేశాలు ఇచ్చాడు. అదే కదా వీళ్ళ ఏడుపు. ఇప్పుడు మమ్మల్ని ఉదయం గౌరవించాలా, చిరంజీవి నమస్కారం పెట్టాడు, ఆయనకు పెట్టినా కూడా గౌరవించాలా అని వెంటనే కమ్మ సామాజిక వర్గాలంతా లేపారు కదా, మళ్ళీ దాన్ని ఇష్యూ చేశారు కదా ఆ రోజు. సో ఇంకా పవన్ కళ్యాణ్ కూడా అదే కదా చివరిదాకా కోపం అనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గరికి అట్లాగా ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు వాస్తవంగా ఉంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, మా విష్ణు ఉన్నాడు, మంచి విష్ణు, అతను ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇనిషియేటివ్ దిల్ రాజు తీసుకోవాల్సి వచ్చింది. లోపం మాలో ఉందా, లేకపోతే ఎఫ్డీసీ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఈయనకే ఇవ్వమని చెప్పేసి ఈయన్ని ముందు పెట్టి రేవంత్ నడిపిస్తున్నాడా? యాక్చువల్గా మా అసోసియేషన్ని లీడ్ చేయాలి ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మన అల్లు అర్జున్ సినిమా యాక్టర్ కదా, అది ఆ అసోసియేషన్ మెంబరే కదా. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఏం సంబంధము ఈ ఇష్యూలో? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది నువ్వు సినిమాలు తీస్తూ ఉంటే నీకు ఆర్థిక సహాయం చేయటం దాని పని, అంతే. దాని పని కార్పొరేషన్. వాళ్ళ దగ్గర నిధులు ఉంటే నీకు ఆర్థిక సహాయం చేస్తారు సినిమాలు తీయటానికి. లేదు చిన్న చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ఆర్థిక సాయం సబ్సిడీ ఇస్తారు. ఇది దాని విధానాలన్నీ వేరు. ఆ చైర్మన్ పోయి ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి పంచాయతీ చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆయన లీడ్ చేయమని చెప్పి ఆయన తీసుకెళ్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. మరి ఆయనే సామాజిక వర్గం, అప్పుడు ఆయన కూడా ఎవరు లేరని ఈయనకెందుకు ఇచ్చాడు? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈయనకెందుకు ఇచ్చాడు? మరి అట్లా అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందరు కూడా ఏమైపోయిందంటే పదవిలో రాకముందు చెప్పే మాటలు వేరు, పదవిలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి ఆచరణ వేరు. అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ
వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాల్ని లిఫ్ట్ చేసుకుంటూ పోతున్నారు ఇద్దరు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఏమో మరి అంతకుముందు మనము ఉన్న ప్రభుత్వాలను తిట్టాము, కేసీఆర్ని అన్నారు ఆయన సామాజిక వర్గాలని డెవలప్ చేశాడు, కూతురికి ఇచ్చాడు, అల్లుడికి ఇచ్చాడు, కొడుకు ఇచ్చాడని. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మళ్ళీ మీ సామాజిక వర్గ వాళ్ళు బాగుపడుతున్నారా? మీ సామాజిక వర్గాలకి పోస్టులు వస్తున్నాయా, ఇతరులకు వస్తున్నాయా? చెప్పండి. ఇప్పుడు తప్పులు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది అక్కడ, అంతే. అది ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు కూడా. మరి ఎవరు పోయి చెప్తారు? చెప్తే వింటారా? చెప్పినా కూడా ఇప్పుడు నాలాంటి వాడు పోయి చెప్తాడు అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే రేవంత్కు, వింటారా? లేదు, వాళ్ళ విధానం వాళ్ళు పోతుంటారు అంతే. సరేలే లక్ష్మణ్ అంటారు, పంపించేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటాడు ఇప్పుడు అంతే. ఇంకా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఆంధ్రాలో తండ్రి కొడుకు కూడా పలుకున్నారు ఇద్దరు. రాత్రి అయితే కూర్చొని ఎవరికి ఏం చేయాలో ఆలోచించడం. మొత్తం యంత్రాంగం అంతా ఇవాళ కొడుకు వైపు ఎందుకు మళ్ళింది? ఒక ఐఏఎస్ ఆఫీసరు నాతో ఓపెన్గా చెప్పాడు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పాలసీ మ్యాటర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ మంత్రి ఆ ఫైల్ ఎత్తుకొని లోకేష్ దగ్గర పోయి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి ఆయన సలహా తీసుకొని చేయాలంట. ఇంకా చెప్పండి ఏం చెప్పాలి? సమాచార శాఖ మంత్రి కూడా ఆయన దగ్గరికి పోతున్నాడు, లోకేష్ దగ్గరికి. ఇంకేం చెప్పాలి చెప్పండి? వేరే శాఖలు వదిలేదు, మన శాఖ. నేను దానికి ఉదాహరణగా చెప్తా. ఏ ఫైల్ తీసుకొని పోయారు, ఏం డిస్కషన్ జరుగుతుంది. లోకేష్ టైం ఇవ్వకపోతే ఆ ఫైల్ పెండింగ్, లోకేష్ టైం ఇవ్వకపోతే జీవో రాదు. ఆయన టైం ఇవ్వాలా, ఆయన కూడా పరిశీలన చేయాలా, ఆయన అభిప్రాయం చెప్పాలి, అప్పుడు జీవోలు రావాలి. ఇదే పరిపాలన. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ అలా అయిపోయింది. సెంట్రలైజేషన్ పోయి డీసెంట్రలైజేషన్ ఉండాల్సింది సెంట్రలైజేషన్ అయిపోయింది. రేవంత్ దగ్గర అట్లా ఉంటుంది, రేవంత్ దగ్గర అట్లా ఉండదు అనుకుంటా కదా. కాంగ్రెస్ పార్టీలో ఎవరి మంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటా కదా. ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి పదవి ఎప్పుడు పోతుందో, ఎవరు నాకు వెనకల ఉండి పొగ పెడతారు అనేటువంటి ఒక భయం ఉండటం వలన కొంత స్వేచ్ఛ అనేది ఇవ్వక తప్పదు. వేరే మార్గం ఉండదు, వాళ్ళ దాంట్లో ఏలు పెట్టకుండా ఉండాలని. ఇప్పుడు అట్లని మనము ఏమి స్వేచ్ఛ అండి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం దగ్గర ఉంది, హోంశాఖ సీఎం దగ్గర ఉంది. మరి ఏం చెప్పాలా? ఆ రెండు ఎంత ఇంపార్టెంట్ ఇవాళ నగరం అభివృద్ధి విషయంలో? మున్సిపల్ డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది సంవత్సరం నుంచి, దానికి మంత్రి లేడు. హోంశాఖకు మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఆ రెండు ఇంపార్టెంట్ కదా నగరాల అభివృద్ధికి? ఇవాళ హైదరాబాద్ నగరం ఎంత పెద్ద అభివృద్ధి చెందుతుందంటే రోజు రోజుకు చూస్తున్నాం కదా. ఎన్ని అంతస్తుల అపార్ట్మెంట్ చుట్టూ వెలుస్తున్నాయి. ఈ ఏరియా ఆ ఏరియానే కాదు, మొత్తం చుట్టూ సరౌండింగ్ సిటీ డెవలప్ అవుతున్నది. మరి ఇంతకుముందు కంట్రోల్ ఎలా ఉన్నింది? మున్సిపల్ శాఖ మంత్రి తెలియకుండా ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వడానికి లేదు. అక్కడి నుంచి ఫోన్ రావాలా, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే లేదు. అట్లా ఫైల్ నెలైనా వారమైనా లేదు 6 నెలలైనా పెండింగ్ ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? మరి ఇప్పుడు అదే జరుగుతున్నది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మరి దాని మతలం ఏంది? రైట్. ఇకపోతే మరొకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తాజాగా హెచ్పిసిఎల్ బీపీసీఎల్ లాంటి వాళ్ళు రిఫైనరీలు తీసుకురావడం, అట్లాగే 15వ ఆర్థిక సంఘం నిధులు లాంటిది ఎప్పటికప్పుడు అందుతూ ఉండటం, ఇదంతా ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం వల్లనే సాధ్యమవుతుంది అనుకోవాలి. ఎస్, అక్షరాల ఎన్డీఏ భాగస్వామి కావటం వల్లనే వాళ్ళు కూడా విధానపరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, బీజేపీ ప్రభుత్వం. ఎస్, మనం గత 5 సంవత్సరాలు తప్పు చేశాము, రాష్ట్రము అభివృద్ధికి మనం దోహదం పడలేదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గెలుస్తామా ఓడతామా రాజకీయాలు పక్కన పెడితే జనములో అది నిలిచిపోయింది, అభివృద్ధి జరగలేదని. కాబట్టి మనం అభివృద్ధికి సహకరించాల్సిందే 100%, ఏమడిగినా ఇవ్వాల్సిందే అని అందరి మంత్రిత్వ శాఖలకు ప్రధానమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. చూడండి, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎవరైనా ఒక్కరైనా చెప్పారా? సెంట్రల్ మినిస్టర్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదని
2 నిమిషాలు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు వీళ్ళందరికీ. అందువలన ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అన్ని జరుగుతాయి. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది నేను భావిస్తున్నా. చంద్రబాబును పక్కన పెట్టండి, 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలనో అంతవరకు వాళ్ళు చేస్తారు, ఎంటపడతారు కూడా. ఇక్కడ రిఫైనరీ రావడం వల్ల ఓకే, అది పెద్ద ప్రాజెక్టు, అది రావాల్సిన అవసరం ఉంది. కోస్టల్ బెల్ట్లో ఖచ్చితంగా దానివల్ల యువకులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, రెవెన్యూ వస్తుంది దానివల్ల. కాకపోతే కొన్ని అనుమతులు కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం ఇవ్వాలి. కేంద్రం కూడా అనుమతులు త్వరగా ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వకుండా ఉండరు. ఇంకా వీళ్ళు ఏదైనా చేతగాక రాష్ట్ర ప్రభుత్వము నాన్పుడు ధోరణి, ప్రతిదాని వెనక ఏదైనా ఆలోచన ఉండి కొద్ది రోజులు ఉండని లేండి, పక్కన మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, రాజధాని పరుగులు తీస్తుంది, టెండర్లు పిలిచారు 2,000 కోట్లు అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పారు. ఓకే, టెండర్లు పిలిచారు, వర్కులు స్టార్ట్ అయితే అనుకుంటాం. రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారా? ఇప్పటికి చేపిలే. దాని ప్రాసెస్ స్టార్ట్ కావాలి ఈ రోజు వరకు కూడా. అది అవుతే కదా డెవలప్ అయ్యేది. వాడు ఆ రైతు ప్లాట్ నువ్వు రిజిస్టర్ చేస్తే అతను అమ్ముకోవచ్చు, కొనుక్కున్నవాడు రియల్ ఎస్టేట్ వాడు అక్కడ వెంచర్ వేయచ్చు, లేదా అతనికే డబ్బులు ఉంటే లోన్ తీసుకొని అతను బిల్డింగ్ కట్టి బాడుగులకి ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అక్కడ నీకు అంటే ఆ 33,000 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించి అవి నిర్మాణాలు మొదలైతే మొత్తం 33 ఎకరాల్లో నగరం అభివృద్ధి చెందుతున్నదని కంటికి కనిపిస్తుంది పైనుంచి విజువల్ తీస్తే. మరి ఇప్పటికీ ఇవ్వలేదు వాళ్ళకు, ఆ ప్రాసెసింగ్ స్టార్టే చేయలేదు. దాని గురించి అసలు నిన్న సిఆర్డిఏ మీటింగ్లో చర్చ కూడా జరగలేదు. అట్లుంటుంది వాళ్ళ వ్యవహారం అంతా. ఇప్పుడు కీ పాయింట్ ఎక్కడుందో అది కదా ముందు రిలీజ్ చేయాలా, అక్కి తిప్పాలి కదా, తిప్పడం లేదు కదా ఇంకా. అంటే ఏదో ఉండేది కదా మతలబు ఇంకా దాని వెనక. రైట్. ఈ నెల్లూరు జిల్లా లాంటి చోట్లన మొన్న పత్రికలే రాసుకొచ్చింది, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే రాసుకొచ్చారు, వేమిరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో అక్కడ నలిగిపోతుంది, అక్కడ మైనింగ్కి సంబంధించి ఏమీ తేల్చట్లేదు, 6 నెలలు అయిపోయినా కూడా మైనింగ్ ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఒక 4-5 మైన్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, అది కూడా ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ బాబాయికి ఇచ్చారు, అతను ఇప్పుడు తెలుగుదేశం, అతని తర్వాత వేమిరెడ్డి వెనక నుంచి నడిపిస్తున్నారు అన్నట్టు అది సాక్షి, ఆంధ్రజ్యోతి కథనాలు అయితే రాస్తున్నారు. బట్ అక్కడ క్వాడ్జ్ గనులు విపరీతంగా ఉన్నాయి, దాంట్లో ఎక్స్పోర్టర్లు అలాగే తవ్వకందారులు రైతులు ఇంతమందికి సంబంధించిన మొత్తం స్ట్రక్ అయిపోయిందని. అసలు ఈ మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో స్థానిక అంశాలు లెక్క తీసుకుంటారు, రాజకీయ అంశాలు లెక్క తీసుకుంటారు, ఆర్థిక అంశాలు లెక్క తీసుకుంటారు, పర్యావరణ అంశాలు లెక్క తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయం డామినేట్ చేస్తుంది, అది అన్నిటికీ మించి డామినేట్ చేస్తుంది. వాళ్ళు ఇవ్వాలి అంటే ఇవ్వాలి, వద్దు ఆపు అంటే మైనింగ్ శాఖ మీరంటే ఆ వేమిరెడ్డి ఆదేశాలు ఇస్తే పక్కన పెడతారు. వేమిరెడ్డి ఆదేశాలు ఎందుకు ఇస్తున్నాడు, దాని వెనుక ఏం మతలబు ఉంది? ఇప్పుడు అంటే ఇక్కడ రాజకీయాల్లో ఇంటర్నల్గా ఒకరికొకరికి అండర్స్టాండింగ్లు ఉండే విషయం మనకు బయటకు చెప్పలేరు ఎవరు కూడా. నాకు టికెట్ ఊరికనే వచ్చిందా, నాతోనే ఉన్నాడు ఒక ఆయన, నాకు టికెట్ ఊరికనే వచ్చిందా, నేను పార్టీ ఫండ్ ఎంత ఇచ్చాను, కొనుక్కున్నాను, గెలిచాను, నా పని నేను చేసుకుంటున్నాను, నాకేంటట్టు చెప్పేది అంటే వీక్నెస్ అక్కడ కనిపిస్తున్నది కదా. అక్కడ ఏం క్వశ్చన్ చేయగలుగుతారు? అతన్ని క్వశ్చన్ చేసాం అది అడుగుతాడు కదా. ఇది నడుస్తుంది. ఇప్పుడు మైనింగ్లో మంచి ఆదాయ వనరులు రాష్ట్రానికి వస్తాయి, రెవెన్యూ కూడా వస్తుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మైనింగ్ అన్నది అది అది ఖచ్చితంగా దానికి పర్యావరణ అనుమతులు అన్ని చట్ట ప్రకారం తీసుకోవాలా, ఇస్తారు, జరుగుతుంది కూడా. ఎవరు కూడా దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆపి కూర్చున్నారు అంటే ఏదో ఆశించే కదా, ఏమైనా నాకేం ఇస్తావు, ఎంత పర్సెంటేజ్ ఇస్తావు, ఓకే నీకు మైనింగ్ పర్మిషన్ పెట్టుకో, అన్అఫిషియల్గా నాకు ఇంత పర్సెంటేజ్ అగ్రిమెంట్ రాసుకుందాం. వాళ్ళ మనిషి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్లో కూడా ఎవరు పోయి కూర్చున్నారు, పులివెందుల వాళ్ళు పోయి అక్కడ కూర్చొని అన్అఫిషియల్ పర్సెంటేజ్ బాండ్ పేపర్ మీద రాసుకొని
అక్కడ టెంట్ వేసుకొని ఎన్ని లారీలు పోతున్నాయి కౌంట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎంత పర్సెంటేజ్ ఎంత వాళ్ళకు రావాలనో అది నెల అయితే అని తీసుకున్నారా లేదా? అట్లనే అంతే. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉండనివ్వండి, అది జరిగేది జరుగుతాయి. దాన్ని డామినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన అక్కడ ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. అక్కడ జరుగుతుంది, ఒంగోలులో కూడా జరుగుతున్నది. పక్కన రెండు చోట్ల కూడా మైనింగ్ బాగుంది. ఆ 2 చోట్ల అదే జరుగుతున్నది. చాలా మంది మైనింగ్ కు అడ్వాన్స్లు ఇచ్చి గత ప్రభుత్వంలో, అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ అదే అధికారంలోకి వస్తుందని నమ్మి అడ్వాన్సులు ఇచ్చి ల్యాండ్ కోసము ఇవాళ ఆ డబ్బులు ఇరుక్కుపోయి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు పోయి మైనింగ్ పర్మిషన్ పెడితే పర్మిషన్లు ఇవ్వకుండా ఆపిచ్చేసారు. ముత్తుకుంటున్నారు కొద్ది పోని అక్కడ డబ్బు ఖర్చు పెట్టాను అయిపోయింది. ఒక ఆయన ఇచ్చిన ఆయన నాతో మాట్లాడి చెప్పాడు, నాతో 3 కోట్లు ఇచ్చాను లక్ష్మణ్, ఇరుక్కుపోయింది, ఏం చేయాలి నేను అని. మరి మేము మాట్లాడతాం మరి, ఇంకా పోయే వయ చంద్రబాబు దగ్గర పోయి కాళ్ళు పట్టుకోపోని చెప్పా. రైట్. పవన్ కళ్యాణ్ మొన్న అటవీ ప్రాంతంలో ప్రత్యేకించి 3 రోజుల పాటు పర్యటించి అక్కడ బురద గుంటల్లో వాటిట్లో తిరుగుతా గిరిజన ప్రాంతాలకు సంబంధించి రోడ్ల నిర్మాణం అంతా మోడీ వల్లనే సాధ్యమవుతుంది, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం కల్పిస్తోంది అని చెప్తూ తిరిగారు. అట్లాగే గ్రామీణ పంచాయతీరాజ్ ప్రాంతంలో రోడ్ల దగ్గర కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్ళారు. ఓవరాల్గా జనంలో తిరుగుతా పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకేతం ఇస్తున్నారు అనుకోవాలి? జనములో అతను ఖచ్చితంగా బీజేపీని ప్రమోట్ చేస్తాడు. కేంద్రంలో తను కూడా ప్రమోట్ అవుతాడు. ఇక్కడ తను కూడా ఇంటర్నల్ గా పార్టీ అభివృద్ధి విషయంలో ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉన్నాడు. తను పార్టీని ఇంకా డెవలప్ చేసే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్నది. చాలా చోట్ల కూడా ఆయన పార్టీలోకి వెళ్తున్నారు. తను గ్రౌండ్లోకి వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉన్నాడు తప్ప, చూశారు కదా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వెరీ క్లియర్ గా, నేనైతే విన్నా, మీరు విన్నట్లే నాకు తెలియదు కానీ, ఏమయ్యా మీరు అధికారులు, మీరు ఎక్కడ చదువుకొని వచ్చారు? ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైల్ తీసుకొని ఎవరి దగ్గరకు పోయి చూపించి వాళ్ళ అనుమతి తీసుకొని మీరు వాటిని ఆమోదిస్తారా అని అడిగాడు. ఇందాక నేను చెప్పాను కదా ఉదాహరణ, ఆయన అడిగాడు. అక్కడ గంట సేపు మాట్లాడాడు. ఆ రోజు అనేక విషయాలు ప్రస్తావించాడు. అంటే ఇంటర్నల్గా అక్కడ ఏదో నడుస్తున్నది, ఆ నడుస్తున్న దాన్ని కంట్రోల్ చేయమని చెప్పి కేంద్రం నుంచి ఈయనకు ఆదేశాలు ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. అందుకనే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆయన ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్లో అంత గట్టిగా మాట్లాడాడు, చెప్పి చూశాడు. అక్కడ తర్వాత ఇంకా ప్రాక్టికల్గా వెళ్ళాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, బియ్యం విషయంలో, సబ్సిడీ బియ్యం విషయంలో చాలా కఠినంగా వెళ్తున్నారు, ఇంకా వెళ్తాడు కూడా. ఆయన మంత్రి ఒకవేళ ఏమైనా నాదేళ్ళ కొంచెం వదిలిపెడతామంటే కూడా ఈయన వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను కూడా వస్తా అంటాడు. అక్కడ ఏంటంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, మనము ఇలాగే ఉండాలి, మనం బీజేపీతోనే ఉండాలి, మనం వాళ్ళు చెప్పిన దాన్నే పాటించాలి అనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు నేనైతే భావిస్తున్నాను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఎన్డీఏ సమావేశం జరిగింది ఢిల్లీలో, చంద్రబాబు గారు కూడా హాజరయ్యారు, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళలేదు, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ప్రతి విషయానికి ఆయన వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఇచ్చారో అది అతను ఫాలో అవుతున్నాడు. అక్కడ వాజ్పేయి గారి కార్యక్రమం పెట్టి ఆ సందర్భంగా ఎలాగో అందరూ అక్కడికి వస్తారు కాబట్టి కూర్చొని మాట్లాడుకున్నాము అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ కాదనే పరిస్థితిలో ఇవాళ లేడు. ఎస్, వాళ్ళు ఏం తీసుకున్నా నా నిర్ణయమే వాళ్ళ నిర్ణయము, వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం అని ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, క్రిందటిసారి మీటింగ్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు అప్పుడు హర్యానాలో జరిగినప్పుడు. రెండో పాయింట్ ఏంటంటే, మన పివిఎస్ శర్మ అని చెప్పి మాజీ ఐఏఎస్, మీకు కూడా ఐడియా ఉంది, పర్యావరణ కార్యక్రమాలు అవి చూస్తూ ఉంటుంటారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
సంక్రాంతికి జనసేనను తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయబోతున్నారు అన్నటువంటిది. దాని మీద ఎవరు కౌంటర్ కూడా చెప్పలేదు. ఇప్పుడు చూస్తే ఎన్డీఏ మీటింగ్కి చంద్రబాబు వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేస్తాడా చేయడా అనే అంశం చర్చ జరుగుతున్నమాట వాస్తవం. కానీ ఇది సమయం సందర్భం కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు అలాంటి ఆలోచన జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే జరగదు. చర్చ జరుగుతుంటుంది కానీ ఇప్పుడైతే అలాంటిది వాళ్ళు తొందరపడదు, ఈయన తొందరపడదు. ఈయనకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో ఇవి ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతుంటాడు అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే హాట్ ఎఫైర్స్, దాని వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు, రెండవ కోణం ఇది మనం ప్రస్తుతం చర్చించుకుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.